మాత్రమే కాదు, అన్నం పండించేవాడు కూడా. అన్నదాతకు మరో పేరు రైతు. ఇది ఒక రైతు కథ. రంగయ్య, అప్పు తీసుకున్న 6 నెలలు అవుతుంది. ఇంకా వడ్డీతో సహా మొత్తం తిరిగి ఇచ్చేసేయి. అయ్యా, వర్షం పడక ఈసారి పంట పండలేదు. పంట చేతికి రాగానే అప్పుతో సహా తీర్చేస్తాను. అదంతా నాకు అనవసరం. నువ్వు కడితే సరే, లేకపోతే నీ భూమి మొత్తాన్ని జప్తు చేసేసుకుంటాను. అలాగే అయ్యా. బాధపడకండి. మనం నమ్ముకున్న ఈ భూమి మనల్ని మోసం చేయదు. పడండి, పొలానికి వెళ్దాం. ఈసారి కూడా వర్షం పడకపోతే నా పరిస్థితి ఏంటి? బ్యాంక్ వాళ్ళకి డబ్బు ఎలా కట్టాలి? భయపడుకురా రంగయ్య. ఈ భూతల్లిని నమ్ముకున్న బిడ్డలని ఎప్పటికీ మోసం చేయదు. నేను కూడా నమ్ముకుంటూనే ఉన్నారా పాపయ్య? ఏరా చెన్నయ్య, నీ పంట ఎలా ఉంది? ఏం పంటో ఏమోరా, వర్షాలు పడక పొలాలు ఎండిపోతున్నాయి. నా పరిస్థితి కూడా అలాగే ఉందిరా. ఎప్పుడెప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతారనే భయంతో పురుగుల మందు తాగి చనిపోవాలనిపిస్తుందిరా. పురుగుల మందు భూమి మీద ఎట్లా పనిచేస్తుందేమో కానీ మన రైతుల మీద బాగా పనిచేస్తుందిరా. కానీ ఏంట్రా, ఈ కష్టాలే మనకు కొత్త కాదు కదా. ఇంటికి వెళ్ళాలి, చీకటి పడుతుంది. మళ్ళీ రేపొద్దున పొలానికి వెళ్ళాలి. అదండర్రా, ఇళ్ళ దగ్గర పిల్లలు వెయిట్ చేస్తుంది. కొన్ని రోజుల తరువాత రంగయ్య, అయ్యా మరి అయ్యా, అది లేదు ఇది లేదు. మీ భూమి మొత్తాన్ని జప్తు చేసుకోండి. ఇది కేవలం రంగయ్య కథ మాత్రమే కాదు, మన దేశంలో ఉన్న ప్రతి రైతు కథ. మనకు తిండి పెట్టే రైతుకు తిండి లేకుండా పోతుంది. భారతదేశంలో రైతు చావులు ఎక్కువైపోతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతు నేడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఎవరిది ఈ పాపం? ఎక్కడ ఉంది ఈ లోపం? రైతు కోసం చేసే చట్టానిలోన ఆ చట్టాన్ని అమలు పరచని ప్రభుత్వంలోన ఈ తప్పు ఎవరిదో భారతీయుడైన నీకే తెలియాలి. జై